కలిగించము. మీరు కావాలంటే మా రాజ్యంలో పౌరులుగా ఉండవచ్చు. కానీ మీరు దొంగలుగా మా రాజ్యపు సరిహద్దుల్లోకి వస్తే మీకు మరణశిక్ష తప్పకుండా విధిస్తాను. అకస్మాత్తుగా ప్రారంభమైన దొంగతనాలు అకస్మాత్తుగా ఆగిపోయాయి. దేవరాజు ఆశించినట్లుగా విక్రమపురంలో ఎలాంటి గందరగోళం తలెత్తలేదు. అడవివాసులు విక్రమవర్మ వైఖరి సరైనదని, తప్పు తమదేనని గ్రహించారు. కానీ భీముడనే ఒకడు మాత్రం అలా ఊరుకోలేదు. విక్రమపురానికి దగ్గరలో ఉన్న అడవి ప్రాంతంలో భీముడు, అతని అన్న రాముడు నివసిస్తూ ఉండేవారు. రాముడు అడవి వాళ్లతోనే తిరుగుతూ వాళ్ళు చేసే పనులు చేస్తూ దాదాపు ఆటవికుడిలాగే జీవించేవాడు. భీముడు మాత్రం అడవిలో కట్టెలు కొట్టి విక్రమపురంలో అమ్మి తనకు కావాల్సిన వస్తువులు అక్కడ దుకాణంలో కొనుక్కొని ఇంటికి తిరిగి వస్తూ ఉండేవాడు. భీముడికి నగర జీవితం తెలుసు. నగరంలో వాడికి కొంతమంది తెలిసిన వారు, స్నేహితులు ఉన్నారు. అడవిలో వాళ్ళు నగరంలో దొంగతనాలు ప్రారంభించినప్పుడు రాముడు వాళ్లతో కలిసి పట్టుబడిపోయి ఉరిశిక్ష అనుభవించాడు. కోప స్వభావం ఉన్న భీముడు తన అన్నను ఉరి తీయించినందుకు విక్రమవరం మీద పగబట్టి ఆయన్ని చంపి తన అన్న ఆత్మకు శాంతి కలిగించాలని అనుకున్నాడు. ఈ లోపల దేవరాజు కూడా అలాంటి నిర్ణయానికి వచ్చాడు. విక్రమపురంలో గందరగోళం రాదని తెలియగానే అతను విక్రమవర్మను చంపడానికి ఒక సైనిక దళాన్ని ఒక యోధుడి నాయకత్వం కింద అడవిలో ఏర్పాటు చేశాడు. ఒకరోజు విక్రమవర్మ వేట కోసం కొద్దిమంది అనుచరులతో అడవికి వచ్చాడు. ఆ విషయం తెలియగానే శత్రు సైనికులు ఆయన్ని ఎదుర్కొన్నారు. మిగతా సైనికులు రాజు వెంట ఉన్న అనుచరులను చుట్టుముట్టి భయంకరంగా పోరాడుతుంటే శత్రుయోధుడు రాజుతో కత్తి యుద్ధం ప్రారంభించాడు. రాజు అడవిలో ఒక ప్రాంతానికి వేటకు వెళ్తున్నాడని తెలియగానే విల్లు బాణాలు తీసుకొని భీముడు అక్కడికి వెళ్ళాడు. అతను రాజును చూసేసరికి రాజు యోధుడితో తీవ్రమైన కత్తి యుద్ధంలో ఉన్నాడు. భీముడు ఒక బలమైన బాణాన్ని ఎక్కుపెట్టి రాజుకు గురి చూసి వదిలాడు. కానీ అది రాజుకు తగలకుండా రాజుతో పోరాడుతున్న శత్రుయోధుడికి తగిలింది. అతన్ని అక్కడికక్కడే చంపేసింది. తన నాయకుడు చనిపోగానే శత్రు సైనికులు పారిపోయారు. రాజు భీముడిని తన దగ్గరకు పిలిపించుకొని అతని సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకొని అతన్ని తనతో పాటు నగరానికి తీసుకుపోయి తన అంగరక్షకుడిగా నియమించాడు. రాజును చంపి తన అన్న చావుకు పగ తీర్చుకోవడానికి ఇప్పుడు మంచి అవకాశం దొరికింది కదా అనుకుని భీముడు ఆ ఉద్యోగాన్ని అంగీకరించాడు. దేవరాజు తన రెండో ప్రయత్నం కూడా విఫలం కావడంతో మరో పన్నాగం పన్నాడు. అతను విక్రమవర్మ సేనానికి తన దూతను పంపి